26వ తారీఖు నవంబరు సుబ్రహ్మణ్య షష్ఠి. ఇది బుధవారం రోజున వచ్చింది. అదేవిధంగా కార్తీక పౌర్ణమి కూడా బుధవారం రోజు వస్తుందండి. అనగా ఈ నవంబరు మనకు 5వ తారీఖున కార్తీక పౌర్ణమి, అదే నవంబరు 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ రోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మన సంస్థానంలో హోమం జరిపిస్తున్నాను. ఏదైనా కూడా మనం ఇదివరకు రాహుకేతు కాలసర్పదోష నివారణ పూజలు ఇంటికాడ గుళ్ళో లేదంటే ఏదైనా శ్రీకాళహస్తిలో కూడా ఒక టైం అనేది మెన్షన్ చేయకుండా మీకు అనుకూలమైనటువంటి టైంలోనే మీరు పూజలు జరిపించుకుంటారు. మీకు అనుకూలమైనటువంటి టైంలో జరిపించుకుంటే ఆ పూజలు ఫలించవు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటుంది. ఆ రోజున గనక మీరు గనక ఆ స్వామివారిని నివేదన కోరుకుంటే, మీ మనసులో సంకల్పాలు కోరుకుంటే ఖచ్చితంగా ఆ స్వామివారు మీకు దిగొచ్చి మీకు అనుగ్రహం ప్రకటిస్తాడు. అదే సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరెవరు చేసుకోవాలంటే కాలసర్పదోషాలు ఉన్నటువంటి వారు, పితృశాపాలు ఉన్నటువంటి వారు, పామును కొట్టి చంపినటువంటి వారు, చేలలో రైతులు ఎక్కువగా పాములను కొడుతుంటారు, వాళ్ళకు రైతులకు పంటలు బాగా రాకపోవడం, నష్టాలు ఏర్పడడం, తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళకు మనోవేదన ఎక్కువగా ఉండి ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి కొందరు వాహనాలు నడుపుతున్నప్పుడు కార్ల కింద పాములు పడి చనిపోతూ ఉంటాయి. కొందరికి సంతాన సమస్య ఉంటుంది. అంటే ఇవన్నీ ఏదో మన పూర్వకాలంలో మన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాప పుణ్య ఫలాల వలన మనకి ఈ కాలసర్పదోషము, మరి సర్పశాపాలు ఇట్లా వస్తాయి. ఇలాంటి అన్నింటికీ ఈ మనం కాలసర్పదోషం సర్పశాప నివారణకై సుబ్రహ్మణ్య షష్ఠి అనగా ఈ నెల 26వ తారీఖు బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజున హోమం జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించినట్టయితే ప్రత్యేకమైనటువంటి తిథి రోజు ఆ రోజు స్వామివారి పుట్టినరోజు సందర్భంగా హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు అందజేస్తాం. అతి శక్తివంతమైనటువంటి ఎరుపు కంకణాన్ని కూడా మీకు అందజేస్తాం. ఈ యొక్క కాలసర్పదోష నివారణ పూజ మరి తప్పకుండా సర్పదోషము, కాలసర్పదోషము, రాహుకేతు పూజ కానీ మీరు ఖచ్చితంగా మన ఆఫీస్ నంబర్లో కనుక్కోండి. తప్పకుండా మీ పేరు ఎన్రోల్ చేసుకోండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు, ఆ స్వామివారి పుట్టినరోజు, వేళా విశేషం రోజు మనం హోమం జరిపించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు తప్పకుండా మీకు అందుతాయి.